దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైనా దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథము 30 కీర్తన 2వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని రాయబడి ఉంది. అంటే ఈ వాక్యం నేను ధ్యానిస్తున్నప్పుడు నెక్స్ట్ వాక్యం కూడా నేను రాసుకున్నాను. అక్కడ రాయబడి 3వ వచనంలో చూస్తే, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అని రాయబడి ఉంది. అంటే ఇది రెండు కలిసి మనం మాట్లాడవచ్చు. అంటే ఇక్కడ ఒకవేళ చూస్తే ఇక్కడ రాయబడి ఉంది, నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని రాయబడి ఉంది. ఈరోజు స్వస్థత అని చెప్తే దావీదు కీర్తనలను మనం చూస్తాం. దావీదు ఏం చేస్తాడంటే, ఆయన పాపంలో పడినప్పుడు, బత్సబా యొద్ద పాపం చేసినప్పుడు ఆ కీర్తన అంతా మనం చూసినట్లయితే ఆయన పశ్చాత్తాపడి ఏడ్చి ఉపవాసం ఉండి ఆయన దేవుని యొద్ద కనిపెట్టి ఆయన పాపమును ఒప్పుకొని ప్రభువా నన్ను స్వస్థపరచుము అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే స్వస్థత అనేది శరీర రీతిగా ఉండవచ్చు, ఆత్మీయ రీతిగా కూడా ఉండవచ్చు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, నీకు నేను మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని ఈ కీర్తనకాడు అంటున్నాడు. తర్వాత అంటున్నాడు, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీసితివి అని రాయబడి ఉంది. అంటే ఇక్కడ నేను చెప్పాను, పాతాళములో నుండి నా ప్రాణమును, ఇంతకు ముందు మనం చూసినాం స్వస్థపరిచితివి, ఒకవేళ శరీరం కావచ్చు అని చెప్పాను. కానీ ఈ వాక్యం మనం నెక్స్ట్ కంటిన్యూస్గా మనం చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, పాతాళంలో నుండి నా ప్రాణంను లేవదీసితివి. అంటే పాతాళం అంటే ఏంటి? నరకం అని చెప్పవచ్చు, గోతులు అని చెప్పవచ్చు, అంటే హెల్ అని, పాతాళం అంటే హెల్ అని ఇంగ్లీష్లో మనం చెప్పవచ్చు. అంటే ఆ యొక్క పాతాళం నుండి మీరు నన్ను లేవతీసావు ప్రభువా అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. అంటే నేను నరకంలో పడకుండా, గోతులో పడకుండా, నేను పాతాళంలో పడకుండా ప్రభువా మీరు నన్ను లేవనెత్తావు అని. సో కంటిన్యూస్గా చూడాలంటే ఇక్కడ రాయబడి ఉన్నది మొరపెట్టడం గురించి. అంటే ఇక్కడ శరీరం గురించి కాదు, శరీర స్వస్థత గురించి కాదు, ఆయన పాపములో నుండి విడుదల పొందాలని, పాతాళంలో దిగకుండా ఉండాలని, గోతులో దిగకుండా ఉండాలని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సో ఆ రీతిగా ఒకవేళ ఈరోజు మనం అందరూ కూడా ఒకవేళ ప్రార్థన చేయవలసిన అవసరం ఉంటే ఆ రీతిగా మనం ప్రార్థించవచ్చు. ప్రభువా నా పాపము నుండి, నా నొప్పి నుండి, నా శ్రమ నుండి, నా వేదన నుండి నన్ను లేవనెత్తండి ప్రభువా అని చెప్పి మీరు అడిగినట్లయితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆ పాతాళం నుండి, ఆ గోతులో నుండి మిమ్మల్ని తప్పకుండా లేవనెత్తును, మిమ్మల్ని దీవించును, మిమ్మల్ని ఆశీర్వదించును. మిమ్మల్ని ప్రతి సమస్య నుండి కూడా ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని లేవనెత్తి దీవిస్తాడు. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మేము చూసిన రీతిగా ప్రభువా, ఎవరెవరు పాతాళం గురించి భయపడుతూ ఉన్నారో, ఎవరెవరు నరకం గురించి భయపడుతున్నారో, ఆ గోతి గురించి భయపడుతున్నారో ప్రభువా నేను ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను. ఎవ్వరు కూడా నరకానికి ప్రభువా పాలు కాకుండా ప్రభువా, అందరూ కూడా పరలోకం చేరేటట్టు ప్రభువా, ప్రతి ఒక్క ఆత్మల రక్షణ కొరకు మీరు రక్తం చిందించారు. మేము రక్తం చిందవలసిన అవసరం లేదు ప్రభువా, మీరు మా కొరకు సమస్తమును సిలువలో చేసి ముగించారు. మీరు పొందిన దెబ్బల చేత మాకు విడుదలని, నీ గాయమును బట్టి మాకు స్వస్థత అని మేము చూస్తున్నాం తండ్రి. మీ పొందిన దెబ్బల చేత మాకు విడుదలని మేము నమ్ముతున్నాం తండ్రి. అన్ని రకమైన విడుదల మీరు సిలువలో మాకు సంపాదించారు. ఆ రీతిగానే ఎవరెవరిని సిలువ వైపు చూస్తూ ఉన్నారో వారికి విడుదలను, నెమ్మదిని ప్రభువా, ఈ పాతాళంలో పడకుండా, ఈ గోతులో పడకుండా ప్రభువా మేమందరూ పరలోక రాజ్యం చేరడానికి మీరు కృపానుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ చేతికి మమ్మల్ని అప్పగిస్తున్నాను ప్రభువా, మీరే తోడుని నడిపించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి.
ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్ లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. వందనాలయ యేసయ్య.